హిమాలయ పర్వతాలలోని కైలాసంలో పార్వతీదేవి తన స్నానానికి ముందు తన శరీరంలోని చందనపు గంధమును తీసుకుని ఒక చిన్న బాలుడి రూపాన్ని మలిచింది. తన శక్తితో అతనికి ప్రాణం పోసి, ఇకనుంచి నువ్వు నా ద్వారపాలకుడివి అని ఆశీర్వదించింది. ఆ బాలుడు గణేశుడు తల్లిని రక్షించడానికి తలుపు దగ్గర దృఢంగా నిలబడ్డాడు. అంతలో మహాదేవుడు శివుడు గృహానికి చేరుకుని లోనికి రావడానికి యత్నించగా చిన్న గణేశుడు తల్లి ఆజ్ఞ ప్రకారం ఆయనను ఆపేశాడు. దీనికి కోపగించిన శివుడి గణాలు చిన్న గణేశునిపై దాడిచేశాయి. గణేశుడు ధైర్యంగా తన దండంతో వారిని ఎదుర్కొన్నాడు. యుద్ధం ఉధృతమై చివరికి కోపోద్రిక్తుడైన శివుడు తన త్రిశూలంతో గణేశుడి తల ఛేదించాడు. తన కుమారుడు పడిపోయిన దృశ్యాన్ని చూసిన పార్వతీ దేవి తీవ్రంగా విలపించింది. ఆమె కోపంతో సర్వలోకాలను కదిలించింది. దాంతో శివుడు తన తప్పును గ్రహించి పార్వతిని సమాధానపరచేందుకు ప్రతిజ్ఞ చేశాడు. ఆయన తన గణాలను ఉత్తర దిశలో కనిపించే తొలి జంతువు తలను తెచ్చమని ఆజ్ఞాపించాడు. వారు ఒక గజరాజు తల తెచ్చి గణేశుడి శరీరంపై అమర్చారు. ఆ అద్భుత క్షణంలో గణేశుడు తిరిగే జీవం పొందాడు. దేవతలందరూ సంతోషించారు. శివుడు, పార్వతీ ఇద్దరు గణేశుని ఆశీర్వదించి ఆయనను విఘ్ననాయకుడు, జానదాయకుడుగా ప్రతిష్ఠించారు. అప్పటినుండి గణేశుడు సర్వలోకాలలో మొదటి పూజ పొందే దేవుడిగా నిలిచాడు.